సామెత 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకస్తునికి మెండైన దీవెనలు కలుగును. సామెత చెప్తుంది నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. కొంతమంది ఈర్ష్యపడుతూ ఉంటారు, అసూయపడుతూ ఉంటారు. ఏమండి ఆ వ్యక్తికి అంత దీవెనలు ఎలా వచ్చాయి, ఇతనికి ఇలా ఎందుకు? నమ్మకంగా ఉన్నాడేమో, దేవుడు అతను ఆశీర్వదించాడు, ఆ ఉద్యోగస్తుడు దీవించబడ్డాడు. నువ్వు సంతోషించి అతను చూసి అసూయ పడితే నీకున్నది కూడా దేవుడు తీసేస్తాడు. అలాగే ఒక సేవకుడు దీవించబడ్డాడు అనుకోండి, అతను నమ్మకస్తులుగా ఉన్నాడేమో, దేవుడు అతను దీవించాడు. నువ్వు నమ్మకంగా ఉండు నేర్చుకో, నువ్వు యథార్థంగా ఉండు నేర్చుకో, ఆ కాడి మోయి, అప్పుడు నీకు కూడా బ్లెస్సింగ్స్ దేవుడు దయచేస్తాడు. అంతకన్నా గొప్ప దీవెనలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులగుటకు ఆతురపడేవాడు శిక్షణ అందకపోడు. ధనం కొరకు ఆతురపడ్డావా నువ్వు శిక్ష పొందుకుంటావు. కానీ నమ్మకముగా దేవుడిచ్చిన పనిని చేస్తున్నావా? అది ఉద్యోగమైనా, అది చదువు అయినా, పేరెంట్స్ నమ్మి నేను కాలేజీకి పంపిస్తే బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, మంచిగా రిజల్ట్స్ తెచ్చుకో, సాధించు, కాన్సన్ట్రేషన్ పెట్టు, చదువు పైన ఫోకస్ పెట్టు, బాగా ప్రార్థనలో ముందుకు రాణించడానికి ప్రయత్నించే. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఒకసారి 2 చేతులు పైకి చెప్పండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. మెండుగా కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా మెండైన దీవెనలు లేవు, సనుగుతూ గొనుగుతూ అందరం ఈర్ష్యపడతానంటే వాడు ఏం కానివాడు, నమ్మకత్వం లేనివాడు. నమ్మకంగా బ్రతికిన వారికి తప్పక దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు, మేలు చేసి వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ముందు నమ్మకంగా ఉండు, పేరెంట్స్ విషయంలో నమ్మకంగా ఉండు, నీ పనిలో నమ్మకంగా ఉండు. నీకు ఏదైనా ఎవరైనా పైసలు ఇస్తే ఆ 5 పైసలతో సహా లెక్క కట్టి మెజర్మెంట్ చేసి మీ పేపర్ మీద రాసుకుని ఇచ్చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, డబ్బు దగ్గర మనీ కెన్ క్యాన్సిల్ మెనీ గుడ్ రిలేషన్షిప్స్. అన్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా లెక్కలు వేసి మరి ఇచ్చేసేయండి. ఎవరైనా 1,00,000 రూపాయలు మీకు ఇచ్చారా, 10,000 మీకు ఇచ్చారా, అది మీరు ఇంత ఖర్చు పెట్టాక తీసుకొని రమ్మన్నారా, దానిలో ఖర్చు పెట్టి మిగిలిన దాన్ని 1/2 పైసా కూడా ఉంటుంది, పావలా కూడా మీరు లెక్క పెట్టి మీరు తిరిగి ఇచ్చారనుకోండి, అవతల వ్యక్తి ఏం కలుగుతుంది? నమ్మకం కలుగుతుంది. నమ్మకం అనేది క్యారెక్టర్, అది ఇంకా డెవలప్ చేసుకోవాలి. మీరు ఏముందండి 10 రూపాయలు వాడేసాను అలా కాదు, వాళ్ళు తిరిగిస్తే ఓకే, కానీ నమ్మకంగా చేస్తూ వెళ్ళండి. కొద్ది రోజుల తర్వాత మీరు చూడండి, మీరు అన్ని విషయాల్లో దీవింపబడడం ప్రారంభిస్తారు, దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. నేను ఎప్పుడు చిన్నతనంలో మరి దేవుని సువార్త పనికి వచ్చినప్పుడు దైవజనుడు చెప్పాడు, అయ్యా నాకు బాలేదు ఆరోగ్యం, నా తరపున నువ్వు వెళ్ళి సువార్త చేస్తావా? వాల్ పోస్టులన్నింటిలో ఆయన ఫోటో ఉంది, నా ఫోటో లేదు, నా గురించి వాళ్ళు రాయలేదు. ఆ దైవజనుడు వస్తాడని జనాలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన తరపున నేను వెళ్ళి ప్రసంగం చేయలేదు, ఎందుకంటే ఈ పెద్ద ఆయనకి బాగాలేదు, అనారోగ్యంతో ఉన్నారు. సరే వెళ్ళి చేస్తాను అని చెప్పన్నాను. పెద్ద ఆయన దైవజనుడు చెప్పాను, వెళ్ళాను. ఆ గ్రామంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ పెద్ద అయ్య గారు రాలేదని అడిగారు. రాలేదంటే అనారోగ్యంతో ఉన్నా, నన్ను పంపించారని చెప్పాను. నేను చక్కగా సువార్త చేశాను, అనేకులు కదిలించబడ్డారు, పరిశుద్ధాత్ముడు వారిని తాకాడు. మరి అదే రోజున 67 మంది బ్యాప్తిసాలు కావాలని అడిగారు. 67 మంది బ్యాప్తిసం. ఎవరు బిడ్డరా? ఆ తర్వాత తిరిగి వస్తున్నప్పుడు వారు నాకు 2 కవర్లు ఇచ్చారు, మనీ కవర్స్, 2 ఆఫరింగ్ కవర్స్ ఇచ్చారు. ఈ దైవజనుడు ఎవరైతే పంపారో వారింటికి వెళ్ళాను. ఉదయకాలం 3:30-4 గంటల టైం అవుతుంది. ఆయన డోర్ కొట్టాను. ఆయన ఈ టైంలో ఎందుకు వచ్చావు అని చెప్పాను. మీటింగ్స్ అయిపోయి వెళ్తున్నాను, మీరు నాకు పంపారుగా, నేను మళ్ళీ తిరిగి వచ్చి మీకు చెప్పాలి కదా. నేను వెళ్ళాను, ఏం జరిగిందని అన్ని విషయాలు పేపర్ మీద రాసి మరీ ఇచ్చాను. వారు సాక్ష్యాలు, నాకు తెలిసినవన్నీ, గుర్తున్నవన్నీ చెప్పాను. తర్వాత 2 కవర్లు ఆయన చేతిలో పెట్టాను. ఎందుకు 2 కవర్లు ఇస్తున్నావు? ఒక కవర్ మీద నీ పేరు ఉంది కదా, ఇది నీకు వారు ఇచ్చిన గిఫ్ట్, తీసుకెళ్ళమని చెప్పన్నాడు. నో దైవజనుడా, ఆ పొలం మీది, ఆ పరిచర్య మీది, ఆ సంఘము, ఆ పరిచర్య మీది. అక్కడికి మీరు నన్ను వెళ్ళమన్నారు అంతే, నేను పని చేయడానికి వెళ్ళాను. దేవుడు మీకు ఇచ్చిన పొలం అది, దేవుడు మీకు ఇచ్చిన పొలంలో మీకు బాలేదు కాబట్టి పొలం పని చేయడానికి నన్ను పిలిచారు కనుక నేను వెళ్ళాను. తండ్రి పొలంలో పనిచేశాను. నా విషయం దేవుడు చూసుకుంటే నా కొరకు ప్రేయర్ చేయండి చాలు. ఈ కవరు మీదే, నా పేరు మీద రాసిన ఆ కవరు కూడా మీదే, 2 కవర్లు మీరే తీసుకుంటే కానీ నేను వెళ్ళనని చెప్పాను. ఆ పెద్ద ఆయన 2 చేతులు వణికిపోతూ నా చేతులు పట్టుకొని కన్నీళ్లు గార్చుకుంటూ, ప్రభువా ఈ నమ్మకంగా ఉన్న యవనస్తుడిని బహుగా దీవించు నాయనా అని ప్రార్థన చేశాడు. నాకు అనిపించింది నేనేం నమ్మకంగా ఉన్నాను, నేను చేసిన చిన్న పనే కదా, ఈ చిన్న పనికే నన్ను ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఏంటి పెద్ద దైవజనుడు అనుకున్నాను. ఆ ప్రార్థన అయిన తర్వాత ఆయన చెప్పాడు, నాయనా నీకు ముందు ఇంతకుముందు 4-5 మీటింగ్లకు నాకు ఒంట్లో బాగాలేకపోతే పంపించాను, ఆ గాడిద ఇంతవరకు నా దగ్గర రానే లేదు. నా కానుక తీసుకుపోయాడు, వాడి కానుక కూడా తీసుకెళ్ళిపోయాడు. మరొకరిని పంపించాను,
వాడంతే నా పేర్లో పెట్టుకుని వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళి అసలు అడ్రస్ లేడు, ఇంతవరకు నాకు కబురు కూడా చేయలేదు, ఫోన్ చేసినా ఎత్తట్లేదు. నీవేమో నమ్మకంగా వచ్చి అర్ధరాత్రి అయినా లేపి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కవర్లు నాకు ఇచ్చి ప్రార్థన చేయమని కోరావు. ఏనాటికైనా నువ్వు గొప్ప దైవ సేవకుడు అవుతావు నేను చెప్తున్నాను చెప్పన్నాడు. నేను చేసిన పని గొప్పగా నాకు అనిపించలేదు, అది ఉన్న యథార్థమైన పని చేశాను అంతవరకే తప్ప అని. తర్వాత కాలంలో ఆయన టీవీలో వాక్యం వింటూ ఫోన్ చేశాడు నాకు. బాబు స్టీవెన్ పాల్, నేను ఒకప్పుడు మా ఇంటి దగ్గర చెప్పిన మాట నీకు గుర్తుందా? దేవుడిని తప్పక హెచ్చిస్తాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు, డబ్బు విషయంలో దేవుడిని ఇంకా దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తా అన్నాడు. నమ్మకంగా ఉన్నా. దేవుని బిడ్డరా, దేవుడు మనకి ఏది ఇచ్చినా దాంట్లో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. గట్టిగా చెప్పండి. నమ్మకంగా ఉండాలి. మనుషులు ఏదో అనుకోవచ్చు, దేవుడు కృపనిచ్చే దేవుడు అన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? దేవుని యందు భయభక్తి కలిగి ముందుకు సాగండి, అభివృద్ధి పరచుకోండి. ఏది దేవుడు మీకు ఇచ్చినా డెవలప్ యువర్ సెల్ఫ్, ముందుకు సాగడానికి ప్రయత్నం చేయి. ఈరోజు ఉద్యోగం లేదని అన్నారా, వెంటనే ఉద్యోగం మానేస్తాను అనుకో. వ్యాపారం లేని తేడా వచ్చిందా వెంటనే అడ్డం తిరక్కు. ఇంట్లో ఏదైనా తేడా వచ్చింది ఇంట్లో పారిపోతాను అనుకో. నో, దేవుని బిడ్డలారా, సహనం కలిగి ఉంటే మీరు మేలు పొందుకుంటారు, ఓర్పు కలిగి ఉంటే ఆశీర్వదించబడతారు. తొందరపాటు ఓర్పు లేక చాలా మంది జీవితాలు నష్టపోయారట. ఓర్పు గొప్ప ఉపద్రవాలు జరగకుండా కాపాడుతుంది అన్నాడు. భార్య ఓర్చుకుంటే కుటుంబం నిలబడుతుంది, భర్త ఓర్చుకుంటే బిడ్డలు కుటుంబం మంచి పేరు కలిగి ఉంటారు. ఓర్పు అనేది మేలు కలిగిస్తుంది అన్నవారు మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈ రోజు నుండి ఓపిక కలిగి ఉంటాను ప్రభా, ఓర్పు నాకు దయచేయమన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో ముందుకు సాగుతున్న మీరంతా, ప్రభు ఇచ్చిన కాడిని మోస్తూ ముందుకు వెళ్తాను, ప్రభు యొక్క వాక్యానికి లోబడతాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత కూడా నేను తీసుకుంటాను, నాకు దేవుడు చేతిలో ఏ పని పెట్టినా శక్తి లోపం లేకుండా చేస్తాను అన్నటువంటి వారు బహుగా దీవించబడబోతున్నారు. మీరు ఆస్వాదించబడే రోజు వస్తుంది. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు నీ జీవితంలో. నమ్మగలిగితే దేవునికి స్తోత్రం చెప్పగలవా? హల్లెలూయా. అయితే ఈ రోజున మన ఫోకస్ దేని మీద? వాక్యం పైన, ప్రార్థన మీద, క్రీస్తు మీద ఫోకస్ పెడతాను. వాళ్ళ చేతుల పైకి ఎత్తండి.